శివాయ గురవే నమః. భూత ప్రేత పిశాచ బాధా నివారణకి ఒక యంత్రం చెప్పబోతున్నాను. మీరే స్వయంగా ఇది చేసి చూడండి. మనకి ఆశ్చర్యాన్ని కలగజేయొచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నంత మాత్రం నిజంగా తొలగిపోతుందా అని. కానీ మన యొక్క మంత్ర తంత్ర యంత్ర శాస్త్రాలలో ఎన్నో అద్భుతాల గురించి వివరించబడింది. చేసి చూడండి ప్రత్యక్షంగా. మీరే దీని యొక్క ఫలితాలు అనేటువంటివి మీరే అనుభవించి అందరికీ కూడా ఇప్పుడు మీరే చేస్తారు. సరే, ఈ యొక్క యంత్రాన్ని ఏదైనా కూడా ఒక శనివారం నాడు కానీ ఒక ఆదివారం నాడు కానీ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక భోజపత్రం తీసుకోండి, లేదా ఒక రాగి రేకు అయినా సరే తీసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా సరే తీసుకోండి. తీసుకున్న దాని తర్వాత దీని మీదన ఒకవేళ భోజపత్ర అయితే గనుక చందనంతో కానీ లేదా సింధూరంతో కానీ కాస్త తడిపి పేస్ట్గా తయారు చేసుకుని ఆ యొక్క భోజపత్రం మీద నేను చూపించబోయేటువంటి యంత్రాన్ని జాగ్రత్తగా వేసుకోండి. ఒకవేళ రాగి రేకు అయితే గనక ఎటువంటి చందనం సింధూరం కూడా వాడాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా ఒక సూదిగా ఉండేటువంటి ఒక గుండె సూది వంటిది ఏదైనా కూడా తీసుకుని జాగ్రత్తగా ఆ యొక్క రాగి రేకు మీద దీన్ని చెక్కండి. రాగి రేఖ మీద దీన్ని గీసేసరికి దాని యొక్క మచ్చ చిహ్నం అంటూ దాని మీద పడుతుంది. ఈ విధంగా శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీరు ఉదయం లేవంగానే స్నానం అనేటువంటిది పూర్తి అయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కూర్చొని ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసుకోండి. ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసుకున్న తర్వాత ఆ యొక్క పూజా మందిరంలో భగవంతుడి యందును పెట్టుకుని చక్కగా అగరబత్తితో వెలిగించి లేకపోతే సాంబ్రాణి ఏ విధమైనటువంటి ధూపమైనా సరే ధూపం వేసి ఒక దీపారాధన చేయండి. దీపం వెలిగించుకుని ఒక పండో పలమో పటికి బెల్లమో పంచదారో ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించి దాని తర్వాత ఆరతిచ్చుకోండి. ఈ విధంగా ఆరతిచ్చుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా మడి చేసేయాలి. రాగి రేఖ అవ్వనివ్వండి, లేదు అనంటే భోజపత్రం అవ్వనివ్వండి, జాగ్రత్తగా మడిచేసి చిన్నదానిగా మలిచిన తర్వాత ఏదైనా కూడా ఒక ఖాళీగా ఉండేటువంటి ఒక తావీజ్ తీసుకోండి. మనకి లభిస్తూ ఉంటాయి. ఈ యొక్క తావీజులో ఇమడచండి. ఈ యొక్క తావీజులో ఇమిడిచిన తర్వాత ఈ యొక్క భూతము కావచ్చు, ప్రేత పిశాచ బాధ నివారణలో అంటే విపరీతమైనటువంటి నరఘోషతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇలాగ గాలి కానీ దుష్ట శక్తులు కానీ ఇటువంటి ప్రభావానికి గురైనటువంటి వాళ్ళు కానీ, ప్రయోగాలకి గురైనటువంటి వాళ్ళు కానీ, లేకపోతే గ్రహాల యొక్క పరిస్థితులు బాగోలేక బాధలు పడుతున్నటువంటి వాళ్ళు కానీ ఇది వేసుకోవచ్చు. ఈ యొక్క యంత్రాన్ని ఈ విధంగా చేసిన తర్వాత ఈ యొక్క యంత్రాన్ని ఆ యొక్క బాధితుడి యొక్క మెడలో కానీ లేకపోతే వాళ్ళ యొక్క కుడి చేతికి కానీ కట్టండి. ఆడవాళ్ళైనా సరే కట్టుకోవచ్చు, ఆడవాళ్ళైనా సరే ఈ యొక్క యంత్రాన్ని మీ యొక్క కుడి చేతికే కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు నెలలో మధ్యలో ఆటంకం వస్తుంది ఇదేనంటే అటువంటి సమయాలలో అయితే ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసుకోవటం అనేటువంటిది చేయకూడదు, కానీ ఇది మీ యొక్క చేతికి ఉంచవచ్చు. ఏమాత్రము కూడా తప్పులేదంటే అంతకు ముందే మీరు చేసుకుని చేతికి కట్టుకున్నట్లయితే కనుక మీకు ఆటంకం వచ్చేటువంటి రోజుల్లో కూడా ఇది మీ యొక్క చేతికి ఉంచుకోవచ్చు. ఏమి కూడా ఇబ్బంది అయితే లేదు. తప్పకుండా ఇది శ్రేయస్సు కలుగుతుంది అనమాట. ఇంకంతే మీరు చేయాల్సినటువంటి పని. ఇంకా ఎటువంటి మంత్ర జపాలు ఏమి పూజలు పురస్కారాలు దీనికి మించి ఏమీ అవసరం లేదు. కేవలం ఈ యొక్క యంత్రానికి అటువంటి శక్తి ఉంటుంది. ఆ యొక్క యంత్రం అనేటువంటిది చూపిస్తున్నాను, జాగ్రత్తగా అయితే చూడండి. ఇది ఆ యొక్క యంత్రము. జాగ్రత్తగా రాగి రేకు మీదన కానీ భోజపత్రం మీదన కానీ వేసుకుని చక్కగా ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి తావీజులో ఇమిడిచి వేసుకోండి. దీని యొక్క ఫలితాలు తప్పకుండా చక్కగా పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.